తెలుసు కదా నేను మీ విలేజ్ బాయ్. మా దరిద్రం ఏమంటే ఎప్పుడు చూసినా పైపులు పగిలిపోతాను అంటే ఎప్పుడైనా చూడు కరెక్ట్ లీవ్ లేకపోతే పగిలిపోతాయి. చాలా బాధాకరమైన విషయం అది. మళ్ళీ ఇంకోటి ఏమంటే మా అమ్మ మా ఆయన ఇద్దరు లేకన్నా మా ఇతరులు చూపిస్తాడు, అది ఇంకా పెద్ద బాధాకరమైన విషయం. సెకండ్ సాటర్డే ఏందని ఎంజాయ్ చేద్దాం అనుకున్న మూమెంట్లో ఇలాంటి బాధాకరమైన విషయాలు పెట్టి మాతో లేని పనులన్నీ చేపిస్తారా. నీళ్ళు ఎత్తిపోయినా ఎంత చాలా కష్టాలన్నీ విలేజ్ బైక్ పెడతారు. గణేష్ తిరిగిరా కనపలేదేమే విన్న ఫాస్ట్ గా నిలుపు గణేష్ అంత అయితే సింధు ఎలుపు చేయమే అందుకే ఇంకా ఎక్కువ నేను చేయిందే నువ్వు లేనప్పుడు రవ్వ కూడా మట్టి ఈ కొడుకులో ఇద్దరు ఇప్పుడు వేస్తానన్నాడా కాదు మీరేనా గడపడితే కనపడిందా ఆడేరి ఎడుగా చెయ్యి నువ్వు పద టైం ఆవులు ఏమైపోవా అంటే ఏమని అర్థం మాకి అన్న తమ్ముడు ఇద్దరు వచ్చిన నేను చెప్పింది కరెక్టా కదా? కరెక్ట్ చెప్పాడు వీడియోలో. చెప్పట గాలి జేజీ వచ్చి ఇంత బాధ ఉండదు కదా. పైపులు నువ్వు జేజీ 10 జేజీలు వచ్చినా మా వాడు ఒకడే పెట్టుకో. నిజమే రబ్బా. ఏమన్నా ఏం తక్కువ ఉంది సార్ యాడికి కాదు ఇట్లా పండుగ మాత్రమేనా? ఎంత కర్మ ఇది. విలేజ్ బాయ్ ఎందుకు ఉండేది? అంతకాలం కాదు అయ్యేటప్పుడు మాకు ఇస్తున్నాం. ఏ వానికి ఆస్ట్రేలియాడా ఇలా డాన్స్ ఆడేవాళ్ళు ఎగిరేరు నీళ్ళు ఎత్తమంటాను ఎవరా? అవును ఎన్నో క్వాలిటీ అవ్వండి వాడిపో